హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో ఎస్, మన న్యూ ఇయర్ వచ్చేసింది. అలాగే మన కొత్త సంవత్సరాన్ని చాలా సరికొత్తగా సెలబ్రేట్ చేసుకోవడానికి మ్యాక్సిమం పీపుల్ అంటే ఇప్పటివరకు ఇళ్లలో కాకుండా థియేటర్లోనే ఉంటున్నారంట మొన్నటి నుంచి. ఎందుకు అంటే అది మ్యాడ్ స్క్వేర్ సినిమా రిలీజ్ అయింది కాబట్టి. సో మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్తో సూపర్ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళిపోతున్న ఈ సినిమా గురించి మాట్లాడడానికి మ్యాడ్ బాయ్స్, అదే అండి మ్యాడ్లో నటించిన బాయ్స్ అని చెప్తున్నాను. సో వాళ్ళతో పాటు సో బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్మెంట్ మనందరికీ అందిస్తున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి హారిక గారు, అండ్ అసలు వీళ్ళని క్రియేట్ చేసి మనల్ని నవ్వించి మన కడుపులో నొప్పి వచ్చేలా చేసిన డైరెక్టర్ గారు మనతో పాటే ఉన్నారు. హాయ్ అండి. కళ్యాణ్ గారు బాగున్నారా? మీ షర్ట్ మీద మాత్రమే మ్యాడ్ ఉంది, వాళ్ళందరూ షర్ట్స్ మార్చుకొని వచ్చారండి. కొత్త హిట్ అయిందని బట్టలు కొనుక్కున్న కొత్త బట్టలు. ఓ సక్సెస్ రాగానే కొత్త బట్టలు కూడా వచ్చాయి మీకు, కొత్త సక్సెస్ తో పాటు. ఫస్ట్లీ మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు చెప్దాం అనుకున్నా. మళ్ళీ నేను ఏం చెప్తారు పర్ఫెక్ట్ గా చెప్పారు మీరైతే. సో మీ అందరికి ఉగాది మీరు అన్న ట్రై చేద్దాం అనుకుంటున్నారు తెలుగులో? ఎగ్జాక్ట్లీ నాతో పాటే. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి మనం అందరూ చేయబెట్టి మ్యాడ్ మ్యాక్స్ అని అరవాలేమో. ఎగ్జాక్ట్లీ, అసలు నిజంగానే అలానే అరవాలేమో. ఫస్ట్ అయితే కంగ్రాచులేషన్స్, బిగ్ కంగ్రాచులేషన్స్. సో రెండో సక్సెస్ ఇది, ఇంత చిన్న ఏజ్ లోనే యూనో సెకండ్ సక్సెస్ కూడా వచ్చేసింది అనమాట. కాదు, మీరు స్మైల్ చేస్తే చాలా బాగుంటారు హారిక గారు. థ్యాంక్ యూ. సక్సెస్ తర్వాత ఇంకా షైన్ ఎక్కువ, డెఫినెట్లీ షైన్ ఉండింది, గ్లో ఉండింది ఫేస్ లో. ఇంకా సక్సెస్ తర్వాత ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు అనమాట మీరు. అంటే స్మైల్ చేస్తారని చెప్తున్నా. అబ్బాయిని ఫ్లడ్ చేయడం ఓకే, ఇక్కడ అమ్మాయి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. చాలా బాగుంటుంది కాదు, బేసిక్ గా లైక్ ఇంత బ్యూటిఫుల్ అమ్మాయి నవ్వట్లేదు ఏంటి అని బయట కంప్లైంట్స్ అన్నమాట. అందుకని వాళ్ళ కోసం అవుతున్నాను, వాళ్ళ ఓన్లీ రూడ్ ఎక్స్ప్రెషన్సే కనపడుతుంది. అది రూడ్ కాదు, అదేదో సినిమాలో భక్తితో వచ్చిన, భయంతో వచ్చిన, గౌరవంతో కూడుకున్న, లిటరల్లీ మీరంతా లోపల ఫీల్ అవుతున్నారు అంటున్నారు. అస్సలు లేదు, నేను అంతా బయటకే చెప్తున్నాను, ఫీల్ అవుతున్నాను. బట్ నిజంగానే లైక్ ఇంతకు ముందు స్టేజ్ మీద కూడా చెప్పాను, అన్ని హానెస్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మొక్క మీద చెప్పేస్తూ ఉంటారు అనమాట. అందుకని వాళ్ళకి అలా. బట్ అదే కరెక్ట్. ఫస్ట్ ఏదేమైనా కంగ్రాచులేషన్స్ అండి. మళ్ళీ వీళ్ళనే భరించడం బాగా అనిపించిందా? లేదండి, వీళ్ళు ఈసారి మేము భరించాం. ఏంటండి గోవాలో మనం మార్చేసాడు మమ్మల్ని. ఫస్ట్ డేనే బీచ్ లో సమ్మర్ మను టెంట్ లో నుంచోబెట్టారు మమ్మల్ని. కానీ వ్యూ చాలా బాగుంది కదా. అదేలేండి, మీకు స్క్రీన్ మీద బాగుంది. వెళ్ళిన వెంటనే ఫస్ట్ డే అది లేదా? మీరు సినిమా చూపించలేదా మీకు? ఇంకా మేము చూసేసాం అంతే. మా సెంటిమెంట్ అది. సంగీత్ ఒకటికే సెంటిమెంట్. నేను చూడండి నువ్వు చూస్తావు కదా, శ్రీరాములకి వెళ్తాను, అక్కడ ఒక చోటే సెంటిమెంట్ ఉంది. సంగీత్ ఒక్కటే సెంటిమెంట్ అండి. లాస్ట్ టైం కూడా మ్యాడ్ అప్పుడు లాస్ట్ డే ఇంకా రేపు ఎత్తేస్తున్నారు అన్నప్పుడు నైట్ చూసాడు బాగుంది మామా అని. ఇప్పుడు చెప్తున్నాను ఎందుకు అప్పటి వరకు మీ ఫోన్ మోగుతూనే ఉంటుంది, ఫోన్ లో రిప్లైలు, ఇన్స్టాలో రిప్లైలు అటు ఇచ్చి బిజీగా. నాకు యాంగ్జైటీ వస్తుందండి. మేము అనుకున్న జోక్ కి అనుకున్న నవ్వుపోతే నేను ఏడుస్తా అక్కడే. ఫస్ట్ 2 days ఉంటది భయం త్రూ అవుట్. అంటే దాని తర్వాత ఏమవుతుంటే ఎంజాయ్ చేస్తున్నారు, ఇప్పుడు మనం చూసినా చూడకపోయినా ఏముంది లేండి అని ఫీలింగ్ వచ్చేస్తా నాకు. చూసారా ఇక్కడ కూడా అన్నమాట. అంటే క్యూరియాసిటీ ఉండదా, ఎలా ఉన్నారు, ఎలా మన సినిమా మొత్తం ఎలా టర్న్ అవుట్ అయింది అందరు చెప్తున్నారు, బట్ మీరు చూడాలి కదా. లేదండి, వాళ్ళు చెప్తే నేను నమ్ముతా. చూసారా, చెప్తే నమ్మి డైలాగ్ చెప్తాను కదా, అలాగే ఆడియన్స్ నచ్చిందంటే చెప్పి నమ్మడమే. యా, సో మీరు చూస్తారు కదా, చూసిన తర్వాత థియేటర్ లో డెఫినెట్లీ షూటింగ్ జరిగేటప్పుడు చూస్తూ ఉంటారు, ఆ ప్రాసెస్ అంతా తెలుసు. ఆల్మోస్ట్ డైరెక్టర్ గారు ఎన్నిసార్లు చూస్తా అన్నిసార్లు చూస్తాను. థియేటర్ లో చూసారా వెళ్ళి పబ్లిక్ మధ్యలో? ఎలా అనిపించింది హారిక మీకు? నిన్న మేము 3 థియేటర్ విజిట్స్ కి వెళ్ళాము. అన్ని చోట్ల ఇట్స్ హౌస్ఫుల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. మ్యాట్నీ షో అయినా ఇప్పుడు హాలిడే సీజన్ నడుస్తున్నట్టుంది. యాక్చువల్లీ థియేటర్ లో అబ్బాయిలు ఉంటున్నారు సరే, సో కానీ అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిల బ్యాచ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు సినిమాలో అబ్బాయిలు ఉన్నందుక ఎక్కువ? నాన్నని తిన్నారు. ఈ క్వశ్చన్ ఇక్కడ కూడా అడగాలి. మీరు స్లోగా అటు టర్న్ చేస్తున్నారు, కానీ మీకోసం కూడా బ్యాచ్లతో వెళ్ళే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. మీరు బెస్ట్ యాక్టర్ అని తెలుసు, బాగా యాక్ట్ చేస్తారని తెలుసు, ఇక్కడ చేయదు అంటే పెళ్లి ఫిక్స్ అయింది కదండి, వాళ్ళు చూస్తారేమో అని అర్థం లేదు, నాకేం లేదని చెప్తున్నారు. కెమెరా ఆపేస్తే మనం ఆడుకుంటాం. ఇది మేము వేస్తాం ప్రోమోలో. సో యా, ఏంటి రామ్
అమ్మాయిలంటే మీ వైపు అంటున్నారు నితిన్. కాదు మనం మీరు గమనించట్లేదు, రామ్ గారు ప్రీవియస్ లో వేసుకున్న షర్ట్ మీద రామ్ అని రాసింది, కానీ పక్కన కృష్ణుడి ఫ్లూట్ ఉంది. ఫ్లూట్ ఉంది. అంటే రెండో విష్ణుమూర్తి అవతారాలే కదండి. సో ఇంతకీ మీరు దేని చూసి ఇన్స్పైర్ అయ్యారు? ఎవరితో ఎక్కువ? రామ కృష్ణ? రామకృష్ణ రియల్ లైఫ్ లో రియల్ ఇష్టం అండి. ఐ మోర్ ఆఫ్ రామ్, బట్ క్యారెక్టర్ కొంచెం కృష్ణుడు వైబ్స్ ఉంటాయి కాబట్టి నేను పిలిపించాను. బాబా అందరూ మీరు మీరు ఇంత బాగా నటిస్తారు కాబట్టి మీరు తీసుకోవడం జరిగిందేమో కదండి. రామ్ వెరీ గుడ్ పర్ఫార్మర్ ఆ విషయంలో. అంటే పేర్లో రామ్ ఉంది కదా, క్యారెక్టర్ అన్న కృష్ణుడి లాగా ఉండాలని అలా ఫిక్స్ అయ్యాడు రామ్. కానీ వాడు కానీ చూడడానికి మాత్రం రాముడు చూడండి ఎంత ముద్దు మీసం చేసుకుని వచ్చాడు. కరెక్ట్. ఇప్పుడే లేదండి మామూలుగా తెలుసా ప్రూఫ్? ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా పోస్ట్ పెడితే మనది మ్యాడ్కి కింద రామ్ కి అమ్మాయిలే కామెంట్స్ మొత్తం అన్ని. అదేమన్నా ఎవరన్నా పెట్టించి రాపించండి అని చెప్పి చెక్ చేసాం, బట్ లేదు అమ్మాయిలే. జెన్యున్ ప్రొఫైల్. తర్వాత ఐఎమ్ రామ్స్ ఫ్యాన్, హార్ట్స్ ఫర్ రామ్, ఎవ్రీథింగ్ లైక్ దట్. చూడండి ఈ ఇంటర్వ్యూ కింద మీకు మీకు కొంచెం బాధతో కూడుకున్న జలస్ తో కూడుకున్న చాలా ఓపెన్ చెప్తున్నా. ఒకసారి పక్కకు రా అలా అలాంటిది ఏం లేదు. వాడా మేము పక్కన పక్క పోరాని వాడే. యా బట్ డీడీ కూడా భయంకరంగా ఇంతకు ముందే మనం స్క్రీన్ అంటే కెమెరా ఆఫ్ ఉన్నప్పుడు మాట్లాడుకున్నాం. యూనో అమ్మాయిల బ్యాచ్ లో కూడా డీడీ ఉన్నారని షేర్ అదే బ్రో చెప్పాడు, భలే అనిపించింది అది. యా సో డీడీ అనేది లైఫ్ లో మీకు బోలెడంత డీడీని కూడా ఇచ్చిందండి. డబ్బుల్ని ఇచ్చింది అంటున్నాను నేను. అండ్ యా వంశీ గారు లేకపోతే ఫస్ట్ నుంచి సినిమా ఎప్పుడైతే ప్రమోషన్ స్టార్ట్ అయ్యా అప్పటి నుంచి ఆడియన్స్కి చెప్తున్నారు, ఇందులో కథ కాదు, హ్యాపీగా రండి, 2 గంటలు నవ్వుకొని వెళ్ళండి, మేము నవ్విస్తున్నాం, కథ కాదు, కథ గురించి ఆలోచించకండి, సో ఫ్రెండ్స్ వాళ్ళ మధ్య జర్నీ అని చెప్తూ ఉన్నారు. అసలు మీకు జోక్సే చెప్పారా కథ? మామూలుగా ప్రొడ్యూసర్ని ఒప్పించడానికి ఒక కథ చెప్పాలి కదా, ఏం చెప్పారు కళ్యాణ్ గారు? ఇంటెన్షనే ఒక కామెడీ డ్రివెన్ ఫిల్మ్ తీద్దామని డే 1 నుంచి. సో కామెడీ చుట్టూతో వీఆర్ బిల్డింగ్ ద స్టోరీ. రైట్. సో అంటే దెర్ ఇస్ అ లైన్ ఆబ్వియస్లీ, బట్ ఇన్ డెప్త్ వెళ్ళాలి, ఎక్కడ కామెడీ పార్ట్స్ వర్క్ అవుతాయి, ఎలా రాసుకుంటాయి అనేది డైరెక్టర్ గారికి తెలుసు. సో ద పర్పస్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ టు మేక్ యూ ఆర్ లాఫ్, అండ్ ఐ హోప్ వీ హవ్ అచీవ్ దాట్. ఎలా చెప్పారు అంటే ఒక్కొక్క సెగ్మెంట్ లా చెప్పారా లేకపోతే మొత్తం అంతా చెప్తూనే వచ్చారా? అంటే డైరెక్టర్ గారు రాసుకున్న స్టోరీ చెప్పారు, దాని తర్వాత డెవలప్మెంట్స్ ఉంటూ ఉంటాయి కదా ఇన్ ద ప్రాసెస్. సో సెగ్మెంట్ లో స్టార్ట్ చేస్తారు కానీ మొత్తం చెప్పేస్తారు. ఆయనతో ప్రాబ్లం ఉందండి. ప్రాబ్లం చెప్తా. ఇట్స్ గుడ్ ప్రాబ్లం టు హ్యావ్. ఓకే. నవ్వుతున్నాం అని చెప్పి ఇక చెప్తానే ఉంటాడు జోకులు. మేము బ్రో ఇవన్నీ పట్టవరా సినిమాలో, మన సినిమా 2 గంటలే చేసేద్దామా, తర్వాత తీసేద్దాం, తర్వాత మేమే ఏడుస్తాం మళ్ళీ, ఎందుకంటే చాలా అన్ని జోక్స్ నచ్చుతాయి మాకు. అది మాకేమంటే ఇది చాలా బాగుంది తీయొద్దని, అప్పుడు వీడియో లేదు అన్న చాలా బాగుంది, అప్పుడు మళ్ళీ బ్రో మా ఇది చాలా బాగుంది తీయొద్దని, ఇక అన్ని పెడితే ఇక 4 గంటలు వస్తుంది. పార్ట్ 3 పార్ట్ 4 కూడా ఆయన స్టార్ట్ చేస్తాడు. కరెక్ట్. ఏదేదో చాలు ఏదో తీసాడు. ఆల్రెడీ బాయ్స్ కొంచెం డిసప్పాయింటెడ్, మాకు నచ్చిన సీన్స్ లేవు, టైం లిమిట్ లో లేదు అని. చాలా డిసప్పాయింట్ అయ్యారా? గోవాలో ఎస్పెషల్లీ మీరు చెప్పింది అదేనా? మేము ఆబ్వియస్లీ చేసినప్పుడు చాలా ప్రేమతో చేస్తాం కదండి, అన్ని వర్కౌట్ అయితే నమ్ముతాం. సడన్ గా అవి లేకపోతే అరే ఇది ఇంకోంటే ఇంకేం చేసేవాళ్ళు అనిపిస్తుంది, బట్ నో, వాట్ కేమ్ అవుట్ ఇస్ ద పర్ఫెక్ట్. రైట్. సో అయితే మొత్తానికి ప్రేమతో చేసినవన్నీ తీసేటప్పుడు కొంచెం బాధ అయితే అనిపిస్తూ ఉంటుంది, కానీ అప్పుడు ఎడిటర్ గారిని అడగాలి అది ఎంత కష్టమో తీయాలంటే. ఆయన పాప మొత్తం చూసుకొని ఇంతే ఉండాలని ఒక ఎస్టిమేషన్. మీలో ఉన్న ఎంటర్టైనర్, కళ్యాణ్ గారిలో ఉన్న ఎంటర్టైనర్ ని ఆపడానికి కొంచెం కష్టపడుతూ ఉంటారు అనమాట డెఫినెట్లీ. అయితే రైటర్ ఆయన రాస్తానే ఉంటాడు సీన్ గా, టైం ఉంటే రేపు రిలీజ్ పెట్టుకుని ఏదో షూట్ చేస్తాడు ఆయన. అండ్ గోవాలో చాలా ఎంజాయ్ చేశారని విన్నాము. ఒక బీచ్ దగ్గర క్యారవన్ పెట్టారండి. ఓకే. క్యారవన్ పెడితే అందరం రెడీ అయ్యి వెంటనే ఇక్కడ పక్కనే అన్నారు, మంచిగా రెడీ అయ్యి నడవడం స్టార్ట్ చేసాం. వేడి ఎంట కొడుతుంది, నడుస్తాం అనమాట. అది కూడా మధ్యాహ్నం స్టార్ట్ అయింది, మధ్యాహ్నం నడుస్తాం అనమాట. ఎంత నడిచినా రావట్లేదు, అది కూడా మెట్లు అండి. మెట్లు నడుస్తున్నాం ఒక 2 కిలోమీటర్లు ఇంకెంతసేపు అంటే వచ్చేసాం అన్నారు. చూస్తే రూట్ లేదు, అక్కడ నీళ్లున్నాయి, దానిపైన దూక్కుంటూ వెళ్ళాలంట ఆ బీచ్ లోకి. గోడ దగ్గర అయితే హైలైట్ అండి, ఆల్మోస్ట్ ఈ బీచ్ అండి నెక్స్ట్ బీచ్ స్టార్ట్ అవడానికి మధ్యలో ఇల్లులు ఉంటాయి, ఆ ఇల్లుల కింద మన సీ రాక్స్ ఉంటాయి కదా, సీ రాక్స్. ఆ రాక్స్ పైన నడుచుకుంటూ అటు వెళ్ళాలన్న, అలా కొట్టుకుంటున్నాయి దానికి. వెళ్ళేటప్పటికండి షర్ట్ తడిచిపోయింది, ప్యాంటు కూడా తడిచిపోయింది ఆల్మోస్ట్. అంటే లెనిన్ చొక్కాలు వేసాం కదా, మొత్తం తడిచిపోయింది, జుట్టంతా తడిచిపోయింది. వాళ్ళ చోటతో కూర్చున్నాం. వీళ్ళేంటి పక్కనే కదా అని చెప్పి హెయిర్ డ్రైయర్లు తేలేదు, ఏమీ తేలేదు, తెచ్చిన పెట్టడానికి లేదు అక్కడ. మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి
మళ్ళీ రెండు కిలోమీటర్లు నడిచి మళ్ళీ వచ్చి లో డ్రైవ్ చేసి షర్ట్ లిప్పేసి అక్కడ ఆరబెట్టుకొని ఫస్ట్ డే అండి గోవాలో. జనరలీ మనం ఇక్కడ ఫస్ట్ డే చేసినా దిస్ ఆల్వేస్ కొంచెం ప్రతిదీ పర్ఫెక్ట్ జరగదు ఫస్ట్ డే. ఈజీగా లేట్ అవుతుంది అండ్ అన్ని రావు. అలాంటిది అవుట్డోర్, ఫస్ట్ సామాన్లు రాలేదు, జనాలు రాలేదు, అప్పటికి మేకప్ వాళ్ళు రాలేదు గోవాకి. సో ఇంత ఫన్ స్టోరీ వెనకాల చాలా కథే ఉంది, చాలా పెద్ద కథే ఉంది. లేదు సినిమా అది కదా ఒక షార్ట్ చేస్తానని చెప్పి బ్యాక్గ్రౌండ్ లో పెట్టి మీరు అందరూ తలలు పైకెత్తుకుని చూడండి. మధ్యాహ్నం 12కి ఎండ కొడుతుందండి, ముందు ఎండ కొడుతుంది. కాదు, ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయి అసలు, ఒకళ్ళు అయిపోయింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం మేము కంప్లైంట్. అమ్మో, సో హారిక గారు ఇవన్నీ day 1 day 2 దాని తర్వాత అందరూ సర్దుకుంటాయి, స్లోగా సర్దుకుంటాయి. ఇంకా తప్పదు కదా. మీరు అడిగారు కదా గోవాలో ఫుల్ ఎంజాయ్ చేసారని, సో అంత రివైండ్ అయిపోయి వాళ్ళకి లడ్డు గడికి ఫస్ట్ చెప్తారు కదా స్నేహం చేసి వచ్చినారని, అంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఏంట్రా ఎంజాయ్ ఏం లేదు. నవ్వించడానికి ఎంత ఏడుపడి వేసామో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అయ్యో, కానీ లడ్డు ఎక్కడండి మిస్సింగ్ ఇక్కడ? లడ్డు చాలా మోస్ట్ వాంటెడ్ యాక్టర్. కాదు హారిక, మీరు కూడా అంటే ఇప్పుడంటే మీరు ప్రొడ్యూసర్ అయ్యారు అండ్ డెఫినెట్గా మీ ఫ్యామిలీ ఎప్పటి నుంచో మూవీస్ లోనే ఉండడం జరిగింది, అంటే ప్రొడ్యూసర్గా యువర్ ఫాదర్ అండ్ యువర్ బ్రదర్. మీ బ్యాచ్ లో కూడా డీడీ లాంటి మీ ఫ్రెండ్స్ బ్యాచ్ లో కూడా ఇలాంటి డీడీ లాంటి మంచి గొప్ప వ్యక్తి ఉన్నారా అని అడుగుతాను. నా ఫ్రెండ్స్ ఉన్నారా లేకపోతే నా చుట్టూతో ఉన్నారా అనేది ఇంకో క్వశ్చన్ అండి. చుట్టూతో ఉన్న వాళ్ళు చుట్టూతో అంటే క్లాస్ లో ఉంటారు కదండి అలాంటి వాళ్ళు, కానీ నా ఫ్రెండ్సా కాదా అనేది ఇంకో క్వశ్చన్. No, that's not what I mean. లిటరల్లీ మీరు అదే చెప్పారు. సర్లేని ప్రొడ్యూసర్ గారు ఏమన్నా కరెక్టే. క్రేజీ. బట్ ఫస్ట్ మీరు విన్నప్పుడు అంటే మ్యాడ్ 1, సో ఏ రోల్ ఎక్కువ కనెక్ట్ అయింది, ఏ క్యారెక్టర్ ఎక్కువ కనెక్ట్ అయింది? అలా చెప్పలేమండి, ఎందుకంటే ముగ్గురు MAD, మనోజ్, అశోక్, దామోదర్. I mean all 3 of them are the pillars of the film. సో అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ రైటింగ్ అయినా అదే, ఆ కామెడీ అయినా అట్లుంది సిన్స్ డే 1. లడ్డూని చూస్తే అనిపించింది లడ్డు ఈజ్ అన్ అదర్ కేస్ ఆల్ టుగెదర్. అదర్ కేస్ ఆల్ టుగెదర్. యా, రియల్ లైఫ్ అంటున్నారా? బోత్. నో కామెంట్ విష్ణు. ఈజ్ అ వెరీ సీరియస్ గై, వెరీ సఫిస్టికేటెడ్. నిజంగా మీరు నమ్మరు, మా అందరికంటే చాలా రిజర్వ్డ్ ఉంటాయి. అవును, మైక్ పట్టుకున్నప్పుడు కూడా ఒక పెద్ద మనిషికి ఏదో సంథింగ్ హీస్ టెరబుల్. మైక్ పట్టుకుని చెప్పండి, ఆయన మైక్ ఎంత బ్యాడ్ అంటే పబ్లిక్ స్పీకింగ్ చాలా బ్యాడ్ ఆయన. మళ్ళీ మనలో మనం ఉన్నప్పుడు హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ నాలెడ్జబుల్ మ్యాన్. మీరు ఏ టాపిక్ అయినా తేండి, హీల్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. లేదండి, షూటింగ్ లో కూర్చొని మేము గేమ్లు ఆడుకుంటామేమో ఫోన్ లో, లేకపోతే రీల్స్ చూస్తామేమో, లడ్డు మామ కూర్చొని హీ కీప్స్ లెర్నింగ్ న్యూ లాంగ్వేజెస్. జాపనీస్ నేర్చుకుంటూ ఉంటాడు, ఏదో ఒక ఆర్టికల్ చదువుతుంటాడు, ఏదో చేస్తుంటాడు ఆయన. అందుకనే కొంచెం చాలా అంటే ఇంత నాలెడ్జ్ తో ఎలా మెయింటైన్ చేయడం అనేది కొంచెం కష్టమే మైక్ ఇవ్వగానే. అంతేలేండి, మేధావులందరూ తక్కువ మాట్లాడతారు, మాట్లాడడం రాదు. ఎగ్జాక్ట్లీ. యా, ఇదంతా చాలా సిల్లీగా అనిపిస్తుంది. మైక్ పట్టుకొని మాట్లాడాలి. నేను కూడా మన స్టేజ్ మీద మైక్ ఇవ్వగానే ఆయన అదే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఏంటి ఇంత చెప్పించింది అన్నట్టు. కరెక్ట్. యా, వచ్చి మాట్లాడి 2 ముక్కలు మాట్లాడి, నేను ఇవ్వనా రామ్కి అని, నేను ఇస్తాను. సో యా, బట్ ఏదేమైనా లైక్ పెళ్లి సీన్ మాత్రం హిలేరియస్ గా ఉండింది. ఎప్పుడైతే మీరు ఆ బట్టలు వేసుకొని పాపం ఆయన కంటే ఎక్కువ రెడీ వచ్చారో అప్పటి నుంచి థియేటర్లో పడి నవ్వుతున్నారనమాట. సో ఆ పెళ్లి సీన్ లో లైక్ మేము చూస్తున్నప్పుడు మేము కనెక్ట్ అవుతాం డెఫినెట్ గా. చేసినప్పుడు మీకు కూడా రీటేక్లు అవ్వడం, మళ్ళీ ఎవరో ఒకళ్ళు నవ్వడం, డిస్టర్బ్ అవ్వడం, మళ్ళీ చేయడం, ఇలాంటి జరుగుతూ ఉంటుందా? ఆ సీన్ కి అంటే నాకే కొంచెం డౌట్ వచ్చింది, ఏం మామ ఆ రోజు ఏమన్నా ఏదైనా టిఫిన్ లెట్స్ గో గోవా అని లడ్డు మామ చెప్పే దగ్గర ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క డైలాగ్ చెప్పేసి వెళ్తూ ఉంటాం. అక్కడ నవ్వుతూనే ఉన్నామండి, అవ్వలేదు ఆ రోజు. పాపం అందరిలోకి రాము చిన్నోడు కాబట్టి వాడు దొరికిపోతుంటాడండి, వీళ్ళకి నవ్వొస్తుంది. సరే రామ్ ఎందుకు నవ్వుతున్నావు, నేనెక్కడ నవ్వండి రా వాడు అవ్వలేదు ఆ రోజు. కాదు, స్టార్టింగ్ లో గిగిల్ చేస్తాడండి, స్లో కంట్రోల్ చేసుకుంటాడు, చాలా కంట్రోల్ చేసుకుంటాడు, అయినా సరే మేము తోసేస్తూ ఉంటాం అనమాట. ఆ తర్వాత వీడు ఎలా అంటే వీడి గిగిలింగ్ మనం ఇక్కడ ఉన్నా సరే చాలా క్యూట్ గా చేస్తుంటాడు రామ్ గడు, ఇటు అయిపోతుంటాడు, అది మనం చూడగానే నవ్వు వచ్చేస్తుంది. దాంతో పాటు ఒకటే ఫ్రేమ్ లో ఉన్నప్పుడు అండి మనోడు ఏదో ఫిక్స్ అవుతాడు ఇది చేద్దామని, అది చెప్పడం ముందు మేము స్టార్ట్ చేసేటట్టు ఏదో చేస్తుంటాడు,
అది చూసి ఇంకా నవ్వు స్టార్ట్ అయిపోద్ది ఆటోమేటిక్ గా. జనరల్ అంటాం బ్రహ్మానందం గారు వస్తే ఆయన నవ్వించాల్సిన అవసరం లేదు, నుంచుంటే నవ్వొచ్చేస్తుందని. మ్యాచ్ చూసిన తర్వాత విష్ణు డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు, నవ్వొచ్చేస్తూ ఉంటుంది అనమాట. సినిమా మొత్తం he feels like he's the victim of these people's treatment. మళ్ళీ వీళ్ళు ప్రేమతో చేస్తుంటారు అది. చెప్పాం కదండి, ఆ ఊరు కాళ్ళు కడగరా మీరు అని వాళ్ళ ఇంటెన్షన్ ఇంటెన్షన్ ఎప్పుడు రాంగ్ కాదండి, ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూషన్ బ్యాడ్. రైట్. కాకపోతే మీరు మీ లైఫ్ లో ఎప్పుడైనా ఫ్రెండ్ వాళ్ళ ఇబ్బందులకు గురయ్యారా? నాన్న నిధిని ఆయన ఆలోచిస్తున్నారు, ఫ్రెండ్ వాళ్ళు ఆలోచించట్లేదు. మన సినిమాలో జరిగినట్టే అండి. ఎంతవరకు చెప్పొచ్చో నేను అని, ఎందుకంటే ఆయన ట్రబుల్కి వెళ్ళదు, ఆయన ట్రబుల్ పెడతాడు నాకు అర్థమైంది. మీరు ఇంత కామ్ గా ఇంత ప్రశాంతంగా అసలు నాకేమైనా తెలుసా అన్నట్టు కనిపిస్తూ ఉంటారు మీరు. ఇట్స్ లైక్ ఎలా అండి మీరు ట్రబుల్ పెడతారంటే నేను నమ్మట్లేదు. మీరు స్పందించాలి. పెట్టడం అంటే ఏముండదండి, మా లడ్డు మామను ఆడుకున్నట్టు ఆడుకోవడం అంతే, దాని మించి ఏముండదు. అయితే నితిన్ అంత సైలెంట్ గా కనిపిస్తారు కానీ వెనకాల పార్టీ వైబ్ లో ఉన్నప్పుడు మోస్ట్ మీరు నిజంగా ఇలానేనండి, లేదండి నాకు 10 ఫేసెస్ ఉన్నాయి, నేను చాలా డిఫరెంట్, ఒక్కొక్క చెడు ఒక్కొక్కలాగా ఉంటా అని చెప్తాడు. మీ లైఫ్ లో అలాంటి ఫ్రెండ్ మోస్ట్ కావాలని చేసిన వాళ్ళు లేదు కానండి. నా బెస్ట్ ఫ్రెండ్ నా క్రష్ ఉన్న అమ్మాయిని నా బెస్ట్ ఫ్రెండ్ డేట్ చేశాడు అనమాట. సరే వాడు చేశాడు, వాళ్ళిద్దరు కలవన ప్రతిసారి నా పేరు వాడుకుని నన్ను బకరగాని చేసి నన్ను పట్టుకెళ్ళేవాడు థర్డ్ వీల్ లాగా. నేను వాళ్ళిద్దరికి సెక్యూరిటీ లాగా, ఎవరు వాళ్ళని చూడకుండా. ఎందుకు తెలియదు బ్రో, ఫ్రెండ్స్ అంటే అలాగే ఉంటారు కదా బ్రో. వాడికి ఎందుకు తెలియదు, వాడు ఇంకో హైలైట్ చెప్పనా, వాడికి తెలుసు వాడు డేట్ చేయడం స్టార్ట్ చెప్పితే నాకు 1 month చెప్పలేదు. సినిమా లైన్ మామ ఇది హైలైట్. నా క్రష్ తెలుసు వాడికి, వాడు డేట్ చేస్తున్నాడు, నాకు ఫస్ట్ 1 month చెప్పలేదు డేట్ చేస్తున్నాడు. నేను ఫీల్ అవుతాను, అరే నువ్వు చెప్పలేదని ఫీల్ అవుతారా నేను, అంటే నేను ఏం చేస్తాను, వెళ్ళి మీ ఇద్దరు బ్రేకప్ చేపిస్తానా అంటే మరీ అంత దారుణం. ఈ బాధ పగోడికి కూడా రాదు. సంగీత్ సంస్కారం ఎలాంటిదో ఇప్పుడు కాదే అనకూడదు కానీ పోయిందా వాడికి బకెట్ వాడికి క్రేజీ. బట్ యా అందరూ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు హారిక గారు, లైక్ మీరు ఎప్పుడు కనిపించినా ఏంటి డాడ్ దగ్గర నుంచి ఎలాంటి అడ్వైజ్ ఇచ్చారు, యూనో ఎలాంటి హెల్ప్ దొరికింది, నాగవంశీ గారి దగ్గర నుంచి ఎలాంటి హెల్ప్ దొరికింది అని. బట్ రెండో సినిమా ఇది నాకు తెలిసి పూర్తిగా తెలిసిపోయిందా ఏంటి అసలు ప్రొడక్షన్ ఏంటి అంటే దర్ ఇస్ లెర్నింగ్ త్రూ అవుట్ యువర్ లైఫ్ టైం. అంటే ప్రతి మూవీ నుంచి మీరు చాలా నేర్చుకుంటారు, చాలా ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఐ ఆల్వేస్ థింక్ ఎక్స్పీరియన్స్ ఇస్ వాట్ మ్యాటర్స్. ఇప్పుడు టెక్నికల్ నాలెడ్జ్ అవన్నీ అది మన ఇంట్రెస్ట్తో నేర్చుకుంటాం. ఒక్కొక్క మూవీ తర్వాత మనకి ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చింది, హౌ వీఆర్ ఏబుల్ టు ట్యాకిల్ విత్ థింగ్స్ అనేది ఇంపార్టెంట్. సో విత్ ఎక్స్పీరియన్స్, సో నేను ఇప్పుడు జస్ట్ నేర్చుకుంటున్నాను అంతే. అసలు నాగవంశీ గారు అంటే సినిమాలు అయితే సితారా ఎంటర్టైన్మెంట్స్లో వచ్చిన అన్ని బ్లాక్ బస్టర్స్ అందరికీ తెలిసిందే, ఒక ప్రెస్టీజియస్ బ్యానర్ అది. బట్ నాగవంశీ గారి స్పీచెస్ కూడా నవ్ డేస్ లైక్ నేనేమంటా అంటే నాగవంశీ గారి స్పీచ్లన్నీ ఒక దగ్గర వేసి ఒకలా రిలీజ్ చేయండి డిజిటల్ లైక్ యూట్యూబ్లో అన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. బికాస్ అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తూ ఉంటారు, అది 110% అది రియాలిటీ. బట్ ద థింగ్ చాలా బాగుంటుంది అనమాట మళ్ళీ మళ్ళీ చూస్తుంటే. అండ్ మీకు నాగవంశీ గారు లైక్ వచ్చి ప్రెస్ ముందుకు వస్తున్నప్పుడు, Q&A సెషన్కి వస్తున్నప్పుడు, లేకపోతే ప్రెస్ను అడ్రస్ చేస్తున్నప్పుడు, ఆడియన్స్ని అడ్రస్ చేస్తున్నప్పుడు ఆయన మీకు ఇచ్చిన అడ్వైజ్ ఏంటి? ఏం లేదు, టాక్ అబౌట్ వాట్ యు నో, బీ కాన్ఫిడెంట్. ఇంకా అంతే. అంటే ఇప్పుడు వంశన మాట్లాడినవి కూడా కొంచెం వైరల్ అవుతున్నాయి, ఎందుకంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ హీ హ్యాస్ ఆన్ హిస్ ఫిలిమ్స్, ద కంటెంట్ దట్ హీ ఈస్ డూయింగ్. ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ యువర్ వర్క్. యా రైట్. బ్యాక్ టు బ్యాక్ సేమ్ బ్యానర్తో పని చేయడము, అట్ ద సేమ్ టైం వంశీ గారు మీకు ఫస్ట్ సినిమా అప్పుడు బాగా నేను ఎక్కువ కేర్ తీసుకున్నాను, దాని తర్వాత బాధ్యతలన్నీ మీ మీద వేసాము, ఒకవేళ ఎవరికైనా సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు వీళ్ళవన్నీ కట్ చేసిస్తా అన్నారు. బట్ మీ డబ్బులు సేఫ్ అర్థమైపోయింది, ఎందుకంటే జనాలు చాలా హిల్లీరియస్గా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఫర్ యూ లైక్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందండి బ్యానర్? ఏంటి మీరు మొత్తం హీరోలకి మధ్య మధ్యలో కథలు చెప్తూ మళ్ళీ వచ్చి నాగవంశీ గారికి చెప్తున్నారా నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా సేమ్? అన్న ఊరికే అంటారు, బట్ అన్నే పంపిస్తాడు చెప్పండి అని. బట్ లేదండి చాలా కంఫర్టబుల్ బ్యానర్. అదే మీరు ఇందాక అన్నారు కదండి వంశీ గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారని, అది చిన్నబాబు గారికి ఉంది, హారిక గారికి కూడా ఉంది. సో వీళ్ళందరూ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తారండి. నచ్చిందంటే 100% నాకు నచ్చింది, చాలా బాగుంది, నచ్చలేదంటే నచ్చలేదంతే. సో వాళ్ళు మనసులో ఏదో పెట్టుకొని సరే డైరెక్టర్ ఫీల్ అవుతాడేమో అని షుగర్ కోట్ చేయరు, దానివల్ల మాకు ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది. చిన్నబాబు గారు దీనికి స్పెండ్ చేసినంత టైం నాకు తెలిసి
వేరే ఏ ప్రొడ్యూసర్ ఏ సినిమాకి స్పెండ్ చేసి ఉంటారండి. సో ఎవ్రీడే మేము అప్డేట్స్ ఏదైనా ఉన్నాయనుకోండి, సార్ చెప్తే ఇది బాగుంది ఇది బాగాలేదు, సో దాంతో క్లియర్ అయిపోయింది మాకు. సో ఏం చేయాలనుకుంటాం ఫిక్స్ అయిపోయేవాళ్ళం, సెట్కి వెళ్ళే వాళ్ళం, ఇంకోటి ఏదో వచ్చేది చేసేసేవాళ్ళం. సార్ ఇలా సార్ ఇది ఒకటి ఏదో ఎక్స్ట్రా యాడ్ అయిందంటే ఫోన్లోనే వెంటనే ఓకే బాగుంది చేసేసేయండి అండి వాళ్ళు అనమాట. సో అంత ఫ్రీడమ్ మనకు. అండ్ ఒక సినిమా బిగ్గెస్ట్ హిట్ అయిపోయిన తర్వాత జనాలు సూపర్గా ఎంజాయ్ చేసిన తర్వాత దాని సీక్వెల్ వస్తుంది అన్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడు వస్తుంది అని కూడా అడుగుతూనే ఉంటారు. సో అలాంటివి ఫేస్ చేశారా మీరు? అండ్ ఎక్స్పెక్టేషన్స్ వైజ్ ఏంటిది? ఫోన్ చేసి అదే క్వశ్చన్ ఇక్కడ అడిగేవారు, ఎప్పుడు వస్తుంది? నేనైతే మా ఫస్ట్ టైం చెప్పినట్టున్నా అక్టోబర్ ఫిక్స్, ఏప్రిల్ స్టార్ట్ చేస్తున్నామా అక్టోబర్లో అయిపోతుంది, నువ్వు ఇంకా నెక్స్ట్ సినిమాకి వేసేసుకోవచ్చు అని చెప్పాడు. సంగీత అడిగేటప్పుడు అంటే మా డిసెంబర్కి అయిపోతుంది అది. రామ్ గడికి ఒకటికి నిజం చెప్పేటండి, అంటే మార్చి అవుతుంది రామ్. పాపం రామ్ మాత్రం ప్రశాంతంగా ఇంత దూరం చేసి ఓ ఇప్పటి వరకు మీకు రివీల్ కూడా చేయలేదా ఇది? అంటే పాప కుర్రలు ఎనర్జీలో ఉంటారు కదా, ఎందుకు ఇంతకీ ప్రొడ్యూసర్ కి ఏం చెప్పేవాళ్ళు ఎప్పటికైపోతుందని? వంశననే డిసైడ్ చేసేవాడు, మా ప్రోడక్ట్ అయిపోయింది, ఫినిష్ అయిపోయింది, రెడీగా ఉంది, ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు. కానీ బికాస్ ఆఫ్ అదర్ కమిట్మెంట్స్ ఆఫ్ వాట్ ఎవర్, స్కెడ్యూలింగ్ ఫ్రమ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాట్ ఎవర్, దానివల్ల కొంచెం అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది ఒక 2-3 months. అది వీళ్ళిద్దరికి తెలియలేదు, రామ్కి తెలిసింది ఫస్ట్. వీళ్ళకి మెల్లిమెల్లిగా చెప్తూ ఉన్నారు కళ్యాణ్ గారు. బట్ ఒక్క థింగ్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సింది ఏంటంటే, అంతా ఓకే సినిమా అయిపోతుంది, లాస్ట్ మినిట్ లో ఇంకా హడావిడి చేస్తారు. లాస్ట్ మినిట్ ఎవ్రీ మినిట్ వరకు ఇంకా అది ఉంటది, ఆ టెన్షన్, ఓకే హార్డ్ వర్క్. స్టూడెంట్ బిహేవియర్ ఎగ్జామ్ ముందు రోజు నైట్ ఉంటుంది చదువుతారు కదా అలా. బిహేవియర్ అండి, అలా ఏం లేదు. పేపర్ క్వశ్చన్ పేపర్ మొత్తం ఆన్సర్ చేసిన తర్వాత చాయిస్ లో వదిలేస్తాం కదా మనం. మీకు పార్ట్ 3 ఉందని మీకు పార్ట్ 3 ఉందని చెప్పారా అండి? చెప్పారండి. ఆయనకి లేట్ గా అర్థం అవుతుంది. సోషల్ మీడియాలో ఒకటి స్టార్ట్ అయింది చూసారా మామ, ఈసారి క్లైమాక్స్ నాకు ఇచ్చారని నువ్వు చెప్పిన తర్వాత నెక్స్ట్ క్లైమాక్స్ మనోజ్ ఇవ్వాలని చెప్పి గొడవ స్టార్ట్ అయింది. మీదే నెక్స్ట్ అవును, మొత్తం అంతా అదే రన్ అవుతుంది అనమాట. రామ్ కి చాలా తక్కువ ఉందని. అదేంటండి ఎయిర్పోర్ట్ లో వాడే పోలీస్ తో పెట్టుకుంటాడు, వాడే అమ్మాయి సెట్ చేస్తాడు, క్లైమాక్స్ లో పెట్టబెట్టేది వాడే, మొత్తం వాడిదే కదా ఉంది అని మేము అనుకుంటున్నాం. వాళ్ళు సింపతి అదే కదా. మళ్ళీ ఏమనకండి, మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి మళ్ళీ వేసుకుంటారు, కింద స్పామ్ చేస్తారు మనం. సారీ రామ్, సారీ. ప్లీజ్ కామెంట్స్ మాత్రం ఆఫ్ చేయండి కావాలంటే. రామ్ గారు నన్ను అంతసేపు అదేదో అకౌంట్ ఉంటుంది మా రామ్ నితిన్ ఫ్యాన్ గర్ల్ అని, వాడిదే. ఎప్పుడు చూసినా ట్యాగ్ చేస్తున్నా వస్తూనే ఉంటాయి. హారిక గారు ట్యాగ్ చేస్తున్నారు. రామ్ నితిన్ ఫ్యాన్ పేజ్, ఫ్యాన్ గర్ల్, ఫ్యాన్ గర్ల్, ఫ్యాన్ గర్ల్, గర్ల్స్. గర్ల్ నువ్వైతే కాదు కదా. వీడు ఏం చేద్దాం. నాకు కొన్ని పేర్లు కూడా గుర్తున్నాయండి ఆ ఫ్యాన్. నేను అంటే స్టార్టింగ్ మాడవన్ సక్సెస్ మీ ఫ్యాన్ పేజెస్ ని మీరు కూడా ఫాలో అవ్వాలి కాదు, అంటే ఫస్ట్ ఫేజ్ లో ఫ్యాన్ పేజ్ ఫస్ట్ చూసిన తర్వాత క్రియేట్ చేసుకుంటారు కదండి, వాళ్ళని ఫాలో అవడం స్టార్ట్ చేశాను. నేను లేటర్ కొంచెం ఎక్కువైపోయింది, అంటే మొత్తాన్ని ఫాలో అవ్వాలి. అందుక వాళ్ళ దగ్గర మన దగ్గర లేని ఫోటో వాళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది అనుకున్నా నేను. నువ్వు పంపిస్తున్నావా? నేను పంపించలేను. అప్లోడ్ చేస్తాడు మా వానికి అర్థం కావట్లేదు. ఏ ఫోటోలు పంపిస్తాను నేను ఏ ఫోటోలు ఇంకోటి మీకు తెలియంది, రిలీజ్ కి ముందు పబ్లిక్ అపియరెన్సెస్ ఇస్తున్నాడు పబ్లిక్ ప్లేసెస్ లో. ఓ మొత్తం అసలు ప్రమోషన్స్ ఎక్కడ ఫుల్ ప్లాన్ అసలు ఇది మ్యాక్స్. ఓహో ఓకే, అది పబ్లిక్ కాదండి, అది ఫ్రెండ్స్ తో పాటు. పబ్లికే, ఫ్రెండ్స్ తో పాటు ఊరికి అలా చేయండి రామ్ చేయండి. ఫ్రెండ్స్ ఏం లేదు, నా బ్రాడ్వేలో కనిపించాలి ఒకసారి. కానీ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి అని హారిక స్టార్ట్ చేశారు. బట్ ఇప్పుడు మన నాన్న నితిన్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు చెప్పండి? 2 సినిమాలు. సో అంటే ఆయనలో ఉన్న స్ట్రెంగ్త్, ఆయనలో మాకు తెలియని విషయం, ఆయన బాగా డాన్స్ చేయగలరు, బాగా యాక్ట్ చేయగలుగుతారు, ఇవన్నీ మాకు తెలుసు. కాబట్టి అలా కాకుండా ఏదైనా ఇమీడియట్ గా వైరల్ అయిపోయి 4-5 ఫ్యాన్ పేజెస్. You asked the right person because హారిక గారు and నితిన్ బ్రో are friends from before MAD. ఎగ్జాక్ట్లీ, నాకు అది చెప్పారు అందుకనే. మ్యాడ్ కి ముందు నితిన్ ఎలా ఉన్నారు, మ్యాడ్ తర్వాత నితిన్ ఎలా ఉన్నారు? మ్యాడ్ 1 అప్పుడు he was a very reserved person. మ్యాడ్ 2 కి no, I have to loosen up a little bit, I have to talk to everyone, and he changed his attitude. Bro, మీకు తెలీదు, my mom enjoys you in interviews. ఇలా ఎందుకు ఇలా ఉంటాడు, tell him to be there. గుర్తుందా, మనం మా ఇద్దరిని ఒకళ్ళు ప్రాంక్ చేశారు తారకంతో మాడుతున్నా అని చెప్పి, అది అతనే మళ్ళీ ఆ బుక్ తెచ్చాడు కదా. మాడుతున్నప్పుడు మీరు ఒకటి చేస్తారు బ్రో, అదే మమ్మీ పగలబడి నవ్వింది, చెప్పింది మమ్మీ ప్లీజ్ ఇలా మాట్లాడమని చాలా బాగుంది, ఎందుకని సైలెంట్ గా ఉంటున్నాడని చెప్పింది.
నిజంగా ఫస్ట్ కొంచెం రిజర్వ్డ్ అనిపించారు మా అనుకోవడం ఏంటి మావా? మీకు ఇంకోటి చెప్పాలి, నాకు చెప్తున్నాడు హారిక నేను ఇలా ఉండేవాడిని ఇలా అయ్యాను బికాజ్ అలా అయితే మంచిది మన అందరికి, అందరితో హ్యాపీగా ఉండొచ్చు, నువ్వు అలా అవ్వచ్చు కదా. ఇక్కడ చేంజ్ అయ్యి ఇప్పుడు ఈ సినిమాకి మళ్ళీ అక్కడ కూడా చేంజ్ చేద్దాం. కాదు, సేమ్ మ్యాడ్ వన్ లో సీన్ ఉంటది కదండి, నాకు ఫ్రెండ్స్ దొరికారు అని చెప్పి బీర్లు కొని ఇచ్చాడు రైట్ నాకు అన్నట్టు. ఆ చేంజ్ లిటరలీ లైఫ్ లో జరిగింది బ్రోకి మా మదర్ వల్ల. కానీ ఈ చేంజ్ చూసి మీ సిస్టర్ గానీ, ఈ చేంజ్ చూసి మీ బావగారు గానీ చూస్తున్నారా ఈ చేంజ్ ని? అంటే అంటే మంచి మాటలు ఎక్కువ actually చెప్పరండి, అక్కడ ఎందుకంటే మనకి తలకెక్కేస్తుందని మంచి మాటలు ఎక్కువ చెప్పరు, చెప్తారు కానీ ఓకే ఎక్కడ చెప్పాలి, ఎక్కడ దాకా కట్ చేయాలి అక్కడ దాకా కట్ చేసి ఆ తర్వాత నన్ను రుద్దడానికి ట్రై చేస్తాను. రైట్. కాదండి నిజంగానే ఆయన యాంటోనీ గారు బీమ్స్ లాగే ఉన్నారండి. వెంకీ అన్న పాపం. నేను ప్రీ రిలీజ్ లో చూసాను వెంకీ అట్లూరి గారు అక్కడ క్లోజ్అప్ పడింది, దాని తర్వాత సినిమాలో చూస్తుంటే బీమ్స్ గారు లాగే అనిపిస్తున్నాడు తనైతే. హైలైట్ నేను చెప్తా బ్రో, బేసిక్లీ వెనకాల ఉన్నాం కదా, మాకు సౌండ్ అక్కడ రివర్బరేట్ వెనక వినపడట్లా. స్టేజ్ మీద వాళ్ళకి యాక్చువల్లీ అర్థం కాదు. అవును నాకు తెలుసు. అట్లా వెళ్తుంది కదా, సో మాకు అర్థం కావట్లా, స్మైల్ ఇస్తున్నాం మాకు అర్థం కావట్లేదని మాలో మేము ఏమంటున్నాడు వెంకీ అన్న అనుకున్నాం, అన్న గురించి ఏదో మాట్లాడుతున్నాడు అనుకున్నాం. అసలు మాకు అర్థం కాలేదు, వినపడలేదు సరిగ్గా. దాని తర్వాత వెంకీ అన్న నెక్స్ట్ మైక్ ఇచ్చేసి వెంకీ వెనక్కి వచ్చి ఇలా నన్ను పట్టుకుని పరువు అయింది కదా నేను ఏవో పర్లేదన్న ఏం కలదని నేను అన్నా. దాని తర్వాత ఇంటికి వెళ్తే నా ఫ్రెండ్ నాకు లింక్ పంపించాడు, నేను ఇదా జరిగేది చెప్పి ఐ కుడెంట్ వాచ్ ద వీడియో బికాస్ అది ఎంత ఆక్వర్డ్ అనిపిస్తుంది అంటే. కాదు ఆయన అనడం బాగుంది, అన్నిటికంటే హైలైట్ ఏంటంటే పరుగు పోయిందిగా. హైలైట్ కాదు బైక్ కూడా బీమ్స్ కదా. మామూలుగానే ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టే పర్సన్ కాదండి. అదే చెప్తూ నేను చెన్నైలో మిక్సింగ్ లో ఉంటే మా అసిస్టెంట్ డైరెక్టర్ తీసుకొచ్చాను, అన్న ఇది చూసావా అన్నాడు అనమాట. అది పని అవుతుంది, మనం పనిలో ఉన్నప్పుడు ఏంటి అని చెప్పి ఇలా చూసాడు అనమాట. చూసేసరికి ఇట్లా భీమ్స్ గారు ప్రతి సినిమాలో మీరే ఉన్నారు అలా ఎలివేషన్ ఇస్తున్నాను, అందరూ అట్లా సైలెంట్ అయిపోయి ఉన్నారు. వంశీ అన్న చెప్పినట్టున్నాడు కాదా, ఓ సారీ కానీ ఇద్దరు సేమ్ ఉండాలి. సేమ్ ఉన్నారు, సినిమాలో చూస్తే ఇంకా ఎక్కువ అనిపించింది నాకైతే. భీమ్స్ అన్న ఆండ్రాయిడ్ పెట్టి ఫోటోలు తీసి పంపించేటోళ్ళు. ఎగ్జాక్ట్లీ సేమ్ క్రేజీ. అసలు భీమ్స్ గారు ఏమనలేదా దానికి సంబంధించి వర్క్ చేస్తున్నప్పుడు, మ్యూజిక్ చేస్తున్నప్పుడు? అండ్ దీనికి తమన్ గారు అండ్ మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ వచ్చి ట్యూన్స్ వచ్చి భీమ్స్ గారు. సో ఫస్ట్ నుంచి డిసైడ్ అయిపోయారండి ఇద్దరు అని, లేకపోతే తమన్ గారిని యాడ్ చేయడానికి రీజన్ ఏంటి? అదేనండి, అంటే మనం టిల్లు స్క్వేర్ చేసేటప్పుడు టిల్లు 1 తమన్ గారు చేశారండి, టిల్లు 2 వచ్చేసరికి మాస్ మీటర్ లోకి వచ్చాం. ఇప్పుడు భీమ్స్ గారు ఉంటే బాగుంటదండి. సో మ్యాట్ 2 చేసేటప్పుడే గోవా వచ్చినప్పుడు, సో సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ చేస్తే మేబీ ఆ సాంగ్స్ లో నుంచి ఆ ట్యూన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో వస్తేమో ఒక ఫ్రెష్నెస్ ఉంటే బాగుంటది అని. సో అంత భీమ్స్ గారితో పాటు తమన్ గారు, అంటే భీమ్స్ గారి కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాడేమండి. రైట్. సో ఇద్దరిది అంటే మిక్స్ చేసి, అదే సంక్రాంతికి వస్తున్నాం సాంగ్స్ తోటి భీమ్స్ అన్న, డాకు మహారాజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి తమన్ గారు ఉన్నారు కదా, సో ఇద్దరిని పెట్టేద్దాం. ఓకే. సో అలాగే. సో క్యారెక్టర్స్ కూడా అంటే మీరు మామూలుగా ఏదైనా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం, పూజా హెగ్డే గారు కానీ శ్రీలీల గారు కానీ వస్తున్నారు, మాస్ నెంబర్స్ కి వచ్చి డాన్స్ చేస్తున్నారు. బట్ ఇక్కడ కూడా హీరోయిన్స్ మాస్ నెంబర్స్ చేశారండి. ప్రియాంక కానీ లేకపోతే మౌనికా కదా, రిబా మౌనికా. అది ఎవరి చాయిస్ ఉండే? ఇప్పటి వరకు ఎవరైతే చేయలేదో స్పెషల్ నెంబర్ వాళ్ళు చేస్తే బాగుంటది అన్న థాట్ లో నుంచి స్టార్ట్ చేసాడు. అప్పుడు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కార్తీక్ అని ఒక అబ్బాయి తను తీసుకొచ్చాడు ఆప్షన్ ఎలా ఉంటది అని. సంగీత్ ఇస్ లైక్ నాకు అర్థం కాలేదు ఏంటిది ఈ క్వశ్చన్ కి. మీరు మీరు అడిగి ఒక ఇన్సిడెంట్ అయిందండి ఈవెంట్ లో, చెప్పాలి. ఏంటది? సుమ గారు ఇప్పుడు స్వాతి రెడ్డి వచ్చి మన కోసం పర్ఫార్మ్ చేస్తారు అనగానే డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, దాని ముందు రెబా పక్కన ఉంది, దే కాలింగ్ యూ జస్ట్ గో అని చెప్తే రెబా థాట్ కాలింగ్ స్టేజ్ మీదకి వెళ్ళిపోయింది. సుమ మిమ్మల్ని పిల్లలు డాన్స్ పర్ఫార్మెన్స్ కోసం చెప్తుంటే మీరు స్టేజ్ మీదకి వచ్చేసారు. రెబా తిట్టింది నన్ను. వీడి పక్కన నేను నా పక్కన నితిన్ ఉన్నాడు, అక్కడ తను వెళ్తుంటే అరే రామ్ వాళ్ళు పిలవలేదురా మెన్షన్ చేస్తున్నారు అంతే అంటే, మావా నేను పిలిచాను వెళ్ళిపోయింది. తొందర ఎక్కువ, ప్రతి దాంట్లో తొందర ఎక్కువ. దాంతో పాటు ఏదైనా సీన్ లో ఉన్నప్పుడు అంటే కాన్సన్ట్రేట్ అంటే ఆలోచిస్తూ ఉంటాడు అనమాట, దాని గురించి పట్టించుకోడు, చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటి అని ఆలోచించాడు ఉంటాడు. మనం ఏదైనా చెప్తున్నా సరే పట్టించుకోడు, ఇలా అంటుంటాడు వింటున్నట్టు,
అసలు బురకెక్కదు అది, జోన్ అవుట్ ఉంటాడు. జోన్ అవుట్ అయిపోయి ఉంటాడు అనమాట. రెబాది ఫస్ట్ టైం అనవసరం పంపించాడు, తను ఫుల్ ఎంబరెస్ వెనక్కి వచ్చింది. దాని తర్వాత ఇంకా మనందరం మాట్లాడేసి నా చేతన్ గారిని పైకి పిలుద్దాం కదా అని చెప్పి ఇంకా 1 by 1 అందరం పిలుస్తున్నారు. అప్పుడు రెబా గారు నా చేతన్ గారితో మాడుతూ ఆడు వెళ్ళి పిలిచినట్టు. దాంతో అందరు వెళ్ళిపోయారు. మేము ముగ్గురం ప్లాన్ చేసాం నా చేతన్ గారిని మేము ఇలా డప్పులు కొట్టి మేము తీసుకెళ్తామని. ఆ తర్వాత రెబాని బ్రో ఇక్కడ ఉన్నారని పిలుస్తున్నారంటే నేను నమ్మనంటే అందరు పైలు ఉన్నారు, మీరు చేతన్ గారు ఇక్కడ ఉన్నారు, చేతన్ గారు తీసుకెళ్ళి వెళ్ళి పైకి వెళ్ళి ఫస్ట్ అని ఆడు అవ్వట్లేదు. నో డూడ్ యూ గైస్ ఆర్ మేకింగ్ అ ఫూల్ ఆఫ్ మీ అగైన్. పాపం. చైతన్య గారికి ఎంతసేపు వెయిట్ చేస్తారు, పైకి వెళ్దాం ప్లీజ్ రెబా గారు ఎందుకు ఇట్లా చేస్తారంటే అప్పుడు వచ్చారు పైకి. సో ఫుల్ ఫన్ నడుస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇంకొక అద్భుతమైన క్యారెక్టర్ గురించి మనం చెప్పడం మర్చిపోయండి. ఆయన ఫ్యాన్స్ మళ్ళీ చాలా ఎక్కువ కామెంట్స్ పెట్టొచ్చు. ఆయనే డాడీ అనుదీప్. ఫస్ట్ అయితే దీప్. Yeah, ఇంకా డాడీ గురించి దీప్. అనుదీప్. ఆయన ఏంటంటే అందరినీ పింకీ అనే పిలుస్తారు. బేటా చింటూ బేటా చింటూ పింకీ. అసలు ఏంది బేటా రియల్ లైఫ్ ఆల్సో రియల్ లైఫ్ అంటే ఫస్ట్ టైం ఎవరైనా కలిసినప్పుడు అఫెండ్ ఫీల్ అవుతారేమో, ఏంటి మన చింటూ ఇంకా గుర్తుంది ఒకసారి నితిన్ బ్రోని వచ్చి చింటూ బేటా ఇట్రా అనగానే నిజంగానా రియల్ ఒక్క నిమిషం. నితిన్ బ్రో మేము పర్లేదు, ఈ అనుదీప్ అన్న కాల్స్ కళ్యాణ్ బేటా ఇట్రా చింటూ. నా సంగతి వదిలేసేయండి. ఎలాగో నేను అనుదీప్ మా ఫ్రెండ్ కాబట్టి. శ్యామ్ దత్ గారు పెద్ద కెమెరామెన్ కదండి, ఆయన ఏమో సార్ 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 అంటుండు 2-3 సార్లు. శ్యామ్ దత్ గారు అనుదీప్ బ్రో ఎందుకు సార్ సార్ ఏమో అవసరం లేదు, సో యూ కెన్ కాల్ మీ బ్రో అన్నట్టు అన్నారండి. సో ఆయన పాప శ్యామ్ దత్ గారు షార్ట్ పెట్టడానికి వెళ్ళారు, ఆయన అక్కడికి వెళ్ళారు. సో ఎలాగో ఇంకా బ్రో అని పిలవమన్నాడు కదా అనేసి ఆయన వచ్చేసి అనుదీప్ సార్ అని ఆయన సార్ అని పిలుస్తాను. అనుదీప్ సార్ చెప్పు చింటూ ఇక్కడ నుంచి మామ కెమెరా మామ అన్న నేను మా కెమెరా సార్ 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 చెప్పండి సార్ అంటాడు. అసలు innocent soul అండి అనుదీప్. అదే అసలు ఇప్పుడు మీరిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి మీకైనా తెలుసా అండి అసలు ఆయన ఏ డిగ్రీ ఉంది ఆయన దగ్గర? నాకు ఆయన ఏం తెలుసండి, చదువుకున్నారు? బట్ అది చెప్పలేని డిగ్రీ అది. అంటే మనం చెప్పామనుకోండి అది ఒక పెద్ద మిస్టరీ లాగా ఉంది కదా, ఇప్పుడు మనం అలా reveal maintain చేయడం. చేయాలి. అలా మెయింటైన్ చేస్తేనే బెటర్ అని ఓ మీకు తెలుసు కాకపోతే తెలుసు, రియాలిటీ మీకు తెలుసు. తెలుసు. ఆయన మాత్రం ఇప్పుడు మమ్మల్ని అందరినీ మాత్రం ఇలా దాన్ని ఇంకా లైఫ్ లాంగ్ వాడేటట్టు ఉన్నారు అది. సో అందుకని నేను రివీల్ చేయొద్దు అనుకుంటున్నాను. అది ఆడినా అది లైఫ్ లాంగ్ వెళ్ళేటట్టు ఉంది. అండ్ మురళీధర్ గారు లైక్ సూపర్బ్ గా, అంటే ఇప్పుడు 3 బాయ్స్ అంటే విష్ణుతో 4, ఇప్పుడు మురళీ గారిని కూడా వేసేస్తున్నారు, మురళీధర్ గారిని కూడా. ఓ ఆ లెక్క Crazy గా. 10 మ్యాడ్ బాయ్స్. సునీల్ అన్న, సత్యం అన్న, రామ్ ప్రసాద్ గారు, ముఖేష్ గారు, డాడీ రఘుబాబు గారు, బాబు గారు, చాలా మంది ఉన్నాం. సత్యరాజ్ గారు. బట్ లైక్ ఆయన అయితే క్రేజీ. టిల్లు ఫాదర్ అని పిలుస్తూ ఉంటాం మనం ఆయన్ని. దీని తర్వాత ఇప్పుడు లడ్డు ఫాదర్ అంటున్నాం మనం. Now imagine if at all there's the Tillu Cube and Mad Cube crossover, whose dad is he? అమ్మ నాకేమనిపిస్తుంది Twin brothers, long last. ఫిల్మ్ లాగా Opposite వెళ్ళాలి. ఇద్దరు నాజర్లు ఉండి హారిక గారు పార్ట్ 3 వచ్చేసింది ఇప్పుడే. యా సో ఈ సెట్ లో మ్యాడ్ ఎవరు, మ్యాడ్ మ్యాక్స్ ఎవరు అనేది మీరు చెప్పాలి. అందరూ అంటే దీంట్లో villain, hero టెక్నీషియన్స్ అంటారా? అందరూ కలిపి, అందరిలో కలిపి, నాట్ ఓన్లీ యాక్టర్స్, కాస్ట్ అండ్ క్రూ ఎవ్రీబడి. Mad, ఓకే Vamsan and Mad Max. మ్యాడ్ మ్యాక్స్. ఓకే మ్యాడ్ అంటే నాకు మా ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు మ్యాడ్ అండి. అసలు ఆయన అట్లా ఇట్లాంటి సినిమాని యాక్సెప్ట్ చేయడము, ఆయన ముందర తీసుకురావడము, కొత్త కుర్రలను పెట్టుకుని బీమ్స్ గారు లాంటి మ్యూజిక్ ఇట్లాంటి అది దానికి చాలా మ్యాడ్ కావాలి. ఇంకా దీన్ని నమ్మేసి ఇంకా చేస్తాం. వంశీ అన్న, మ్యాడ్ మ్యాక్స్, మ్యాడ్ మ్యాక్స్, నవీన్ అన్న ఎడిటర్ అండి, మా ఎడిటర్. సో హీఈస్ మ్యాడ్ మ్యాక్స్ ఇన్ ఏ వే. వంశీ అన్న అండ్ నవీన్ ఒలి గారు. రైట్. సో బాయ్స్ లో దే ఆర్ వెరీ స్వీట్. వీళ్ళు మ్యాడ్ కాదు. ఇంతకీ మీరు ఒక గ్రూప్ అంటూ ఉంటుందా, వాట్సాప్ గ్రూప్ అంటూ ఉంటే దాని పేరు ఏమని ఉంటుంది? లేదండి, ఓన్లీ ఫర్ ప్రమోషన్స్ దేర్ ఇస్ అ గ్రూప్ నౌ. మీరు ముగ్గురు రియల్ లైఫ్ లో ఇంత చేశారు కాబట్టి రియల్ లైఫ్ లో కూడా ఫ్రెండ్స్ అయిపోయారేమో అనుకున్నా. ఒకళ్ళ గురించి ఒకరు బాగా మాది తెలుసు. సోషల్ మీడియా ఫ్రెండ్షిప్ కాదండి, రియల్ లైఫ్ బయట we don't text, we don't call, we meet and we chill అంతే. ఫైనల్ గా ఉగాది పచ్చడి తినిపించి ముగిద్దాం అనుకున్నాను. అండ్ హారిక గారు ఫైనల్ గా ఒక పంచ్ తో ముగించాలనుకుంటున్నారు. సో లాస్ట్ పంచ్ మీద అయితే దానికి వచ్చే కిక్కే వేరన్నట్టు. మీకు కాదేమో, మాకు కొంచెం తిప్పేస్తుంది మీరు పనిచేస్తే. యా బ్యూటీ పింక్ ఏమంటారు? ఏం పంచ్ ఇమ్మంటారు ఇంత క్యూట్ గా. ఇంటర్వ్యూ తర్వాత మంచి లేదు ఇలా అనండి బాగుంటది. హిట్ కొట్టేసా షీస్ రెడీ అవుతున్నారు సంగీత్. కన్సిడరింగ్ డూయింగ్ ఇట్ బట్ ఇట్స్ ఓకే. హిట్ కొట్టాం. ఇట్ గో. విన్నర్ చికెన్ డిన్నర్. నైస్. సో కంగ్రాచులేషన్స్ But వన్స్ one అగైన్. thing I have to end on this note, the మొత్తం it's only possible because of my dad.
హిస్ బిన్ అ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. అండ్ అందరినీ గైడ్ చేసి మూవీలో ఆల్ దీస్ ఆర్ వెరీ యంగ్ రైట్, అందరికీ మంచిగా గైడ్ చేసి, అండ్ డైరెక్టర్ గారు కూడా ఇట్స్ అ లెసన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, లైక్ లెర్నింగ్ ఐ వుడ్ సే. సో మ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమంటారు? అదే మ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమంటారు? మ్యాడ్ మ్యాక్స్. మ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మ్యాడ్ మ్యాక్స్ అన్నమాట. మ్యాడ్ 3 అయితే ఉంటుంది కదండి బాయ్స్. మీరు ఒక సోలో ఫిలిమ్స్ చేసుకొని వస్తే మళ్ళీ ముగ్గురిని కలిపి మ్యాడ్ 3 వస్తుంది అంటున్నారు అనమాట. సో అమేజింగ్ గా ఉంటుంది టిల్లు అండ్ మ్యాడ్. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఉగాది వన్స్ అగైన్. ఆ కుండలో ఉగాది పచ్చడి ఉంది. సో ఇప్పుడు మనం ఉగాది పచ్చడి టేస్ట్ చేసి జీవితంలో తీయగా ఉండాలి, కమ్మగా ఉండాలి అనుకో. సినిమా ఇంకా పెద్ద హిట్ అయ్యి అందరు చూడాలి అనుకో. ఎగ్జాక్ట్లీ. ప్రొడ్యూసర్ అది సినిమా ఆల్రెడీ మ్యాడ్ హిట్, ఇప్పుడు మ్యాడ్ మ్యాక్స్ హిట్ లోపల వెళ్తుంది అనమాట అది. సో విత్ ఆల్ ది బ్లెస్సింగ్స్ ఇంకా పెద్ద హిట్ అయ్యి ఉగాది నుంచి ఇంకా కొత్త తెలుగు న్యూ ఇయర్ కదా, ఎగ్జాక్ట్లీ మంచిగా ఉండాలని అందరికీ కోరుకుంటున్నాను. డెఫినెట్ గా మాకే కాదు సినిమా ఇండస్ట్రీ, అన్ని ఇండస్ట్రీస్ బాగుండాలి. నాన్నే నితిన్ గారు అండ్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలు మళ్ళీ తీసుకుని రండి. సో మా పాప్కార్న్ సగం వేస్ట్ అవుతుందని ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే పక్క వాళ్ళ మీద పడుతుంది కదా నవ్వేటప్పుడు. ఏముందండి, పాప్కార్న్ కొనుక్కొని తినచ్చు హ్యాపీగా. ఒళ్ళో వేసుకోవాలి డైరెక్ట్ గా దుప్పట్టా. పాప్కార్న్ ముందు సీట్ లో పడుతుందని చెప్పలేదు. మాకు అంత వైల్డ్ థాట్స్ రావండి. రామ్ గారు అన్ని ఫ్యాన్ పేజెస్ లేవు కాబట్టి రావండి అలాంటి థాట్స్. అందుకే తక్కువ మాట్లాడమంటారండి మా వాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్.